ఎంతోమంది టమాటా రైతులు రోడ్డు మీద పడ్డారు. పడ్డానికి కారణం ఏంటంటే సప్లై పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. ఇలా సప్లై పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్లు? వాళ్ళ దగ్గర ఉన్న టమాటా సరైన రేటుకు కొనుక్కొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలి. మన కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయా? లేవు. మదనపల్లి, అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రైవేట్కి సంబంధించినంతవరకు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్కి సంబంధించినంతవరకు చాలా తక్కువ ఉన్నాయి. ఇలా టమాటా రేటు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని గవర్నమెంట్స్ అంటే కొన్ని రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజెస్లో పెట్టి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం, కానీ లేకపోతే దీనికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. టమాటా ఎలా అంటే 3-4 రోజులను పాడైపోతుంది. సో దీన్ని ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ అంటే ఏంటంటే సాస్ కింద, పౌడర్ కింద చేంజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మన నాయకులకి అన్ని తెలివితేటలు ఉండాలి కదా. ఒక పంట ఎన్ని రోజుల్లో దిగుబడి వస్తుంది, దిగుబడి వచ్చిన తర్వాత రేట్ లేకపోతే ఏం చేయాలి, రేట్ ఉంటే ఏం చేయాలి అని తెలుసుండుంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకేం తెలియలేనప్పుడు ఏం తీసుకుంటారు? మీరు చెప్పండి, తీసుకోగలరా? అవగాహన ఉండాలి ఫస్ట్. ఒక పొలిటీషియన్ కెమెరా ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది ఏంటంటే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, అందుకే రేటు తక్కువైపోయింది, 2-3 రూపాయలు కూడా కేజీకి వస్తలేదు, ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఆయన. మాకే అర్థం కావట్లేదంటే ప్రభుత్వం రేట్ ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజెస్ ఉండాలి. వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారు? పాడైపోవడం తప్ప. పాడైపోవడానికి కాదు కదా, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. సరైన రేటు ప్రకటించాలి, వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, కొని మన ఓన్గా కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా అందులో పెట్టాలి. పెట్టుకున్న తర్వాత అది ప్రాసెసింగ్ చేయడం లేకపోతే రేట్ వచ్చినాడు అమ్ముకోవడం అది గవర్నమెంట్ ఇష్టం. ఎంతమంది నాయకులకి మనం పండించే పంటల మీద అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? ఆ రోజుల్లో మహానుభావులు ఎన్టీఆర్ గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు పట్టం కట్టారు కాబట్టి ఈ రోజు వరకు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడున్న నాయకులకి ఎవరు కడదాం? ఎవరు రైతులను పట్టించుకుంటున్నారు? చలో, ఇంకా కోపం వస్తుంది. జై జవాన్, జై కిసాన్. నమస్తే.